నా స్టైల్లో చికెన్ పికిల్ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ముందుగా బాగా క్లీన్ చేసిన చికెన్ని తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి చికెన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్లో వాటర్ ఫామ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై అయిన చికెన్ని తీసి పక్కన పెట్టేసుకొని చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. వేరొక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లోకి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలను ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి ముందుగా ఉడికించిన చికెన్ వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్, టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పికిల్ చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ పిండేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ పికిల్ రెడీ అండి.